నమస్తే నేను బోసుకుమారి. ఆంధ్రప్రదేశ్ నిజంగా పరుగులు పెట్టేస్తుందా? పరిగెత్తేస్తుందా? ఎందుకనంటే ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని సర్వేలు అంటే కేంద్రం ఇచ్చినటువంటి ఏ రాష్ట్రం ఎలా ఉంది అనేటువంటి విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ బాగా చాలా మంది చర్చించారు. విపరీతంగా మాట్లాడారు దాని గురించి. చాలా మేధావులు కూడా మాట్లాడారు. బట్ నేను అంత మేధావిని కాదు కాబట్టి నా అభిప్రాయం ఏదో నాకున్న దాంట్లో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనేమో 2వ స్థానంలో, ఆదాయంలో మాత్రం అంటే తలసరి ఆదాయంలో మాత్రం 3వ స్థానంలో ఉంది. ఏంది అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే అనేటువంటి విధంగా. మరి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది కదా! ఆంధ్రప్రదేశ్ విపరీతంగా అప్పుల పాలైపోయింది కదా! మరి జస్ట్ 9, 8 నెలల్లోనే ఒక ప్రభుత్వం రాగానే ఆదాయంలో మొత్తం భారతదేశంలో 3వ ప్లేస్‌కి వెళ్ళిపోయిందా? మరి మనకు రాజధాని లేదు. హైదరాబాద్‌కి రాజధాని ఉంది. అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి. మనకు రాజధాని లేదు. అంటే ఏముంటాయి నాకు తెలిసినంత వరకు? ఆ పంట అంటే వ్యవసాయం ఆధారిత విధానం లేకపోతే కోస్టల్ ఏరియాస్ ఈ విధానమే కానీ ఒక పెద్ద అంటే ఒక హైదరాబాద్ అంటే ఈ పరిస్థితుల్లోనే రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ ఏది వృద్ధిలో మరి ఆదాయంలో 3వ ప్లేస్ అయితే హైదరాబాద్ లాంటి సిటీ హైదరాబాద్ లాంటి రాజధాని మరి ఆంధ్రప్రదేశ్ కుంటే ఇంకా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 సింపుల్ లాజిక్. సింపుల్ అంటే సింపుల్ లాజిక్. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏంటంటే ఎవరిని తప్పు పట్టలేం, ఏమి చేయలేం. ఈ కేంద్రం ఇచ్చేటువంటి ర్యాంకులు ఇవన్నీ కూడా హంబక్ పెద్ద విషయం కాదు. దీన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాలంటే నా అభిప్రాయం అయితే ఇది హంబక్ అనేది నేను గట్టిగా నమ్ముతాను. అంటే పెద్ద విషయం కాదు దీంట్లో. ఎందుకనంటే ఇప్పుడు ఆదాయం 3 ఉంది అంటే 3వ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ 3వ ప్లేస్ లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ బాగున్నట్లు లెక్క. మరి బాగుంది అని అంటే సూపర్ 6 వెంటనే అమలు చేయాలి. ఇప్పుడు సూపర్ 6 ఎందుకు ఆపాం మనం? ఆదాయము అంటే డబ్బులు లేవు, మనీ జనరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం చేయాలి. వాస్తవ పరిస్థితి అదే. కానీ ఈ ర్యాంకుల విషయానికి వస్తే ఏంటనంటే దీంట్లో చిన్న లాజిక్ ఉంది. ఈవెన్ వైసీపీ పార్టీ హయాంలో రాలేదా అని అంటే వచ్చాయి. అప్పుడు కూడా అప్పుడు కూడా కేంద్రం ఇది తలతోక లేకుండా ఎందుకు ఇస్తుందో తెలియదు. దీన్ని వీళ్ళు ఎందుకు పబ్లిష్ చేస్తారో తెలియదు. కానీ కొన్ని సందర్భాలు ఇది పబ్లిష్ చేయడం అవసరం అనిపిస్తుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్లో బాగుంది. ఈ కదా చూసేది స్టార్స్ చూస్తారు కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి, ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలనుకోండి, దాంట్లో స్టార్స్ ఉంటాయి ఒక 5. లేదు మనం ఒక సర్వీస్ తీసుకున్న తర్వాత స్టార్స్ వస్తాయి ఒక 5. అంటే మీకు ఎలా అనిపించింది, ఎన్ని స్టార్స్ ఇస్తారు మీరు అనేటువంటి విధంగా. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేంద్రము ఏ పొజిషన్ లో ఉంది, ఏ రాష్ట్రం ఏ పొజిషన్ లో ఉంది, మామూలుగా పరిశ్రమలు పెట్టేటువంటి వ్యక్తులు ఆయా రాష్ట్రాలు ఏ పొజిషన్ లో ఉన్నటువంటి విషయాన్ని లిస్ట్ చూసుకుంటారు. అది చూసుకొని ఇదిగో ఈ పొజిషన్ లో ఉంది, ఈ పొజిషన్ లో ఉంది అనేటువంటి విధంగా వాళ్ళు ఎందుకు సెర్చ్ చేయరు? ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు పలానా చోట మనం ఒక 100 కోట్లు పెట్టి ఒక చోట అంటే ఒక పరిశ్రమ పెట్టేటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఒకసారి చెక్ చేసుకుంటారు కదా ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఎలా ఉంది అనేటువంటి విధంగా. ఖచ్చితంగా గూగుల్ చేస్తారు ఏదో దానికి సంబంధించి. కాబట్టి ఇలా ఉంది అనేటువంటి విధంగా ఉంటే ఖచ్చితంగా ముందుకు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. దీంట్లో నెగిటివ్ మాట్లాడుకోవచ్చు, అంటే పాజిటివ్ తీసుకుందాం, నెగిటివ్ కూడా ఇప్పుడు దాకా చెప్పింది నేను నెగిటివే, కానీ ఇప్పుడు దీంట్లో పాజిటివ్ కూడా అని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే పరిశ్రమలు వస్తాయి ముందుకి. అంటే బ్యాంకులు కానీ మిగతా వాళ్ళు కానీ అప్పిచ్చేటువంటి విధంగా ఉంటుంది. అందుకోసమే ఈ ర్యాంకులు అనేటువంటివి ఒకప్పుడప్పుడు ర్యాంకుల డ్రామాలు వాడుతుంటారేమో అనేది నా అభిప్రాయం. బట్ ఏమది చూద్దాం.